ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జూలై 7వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 7వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీదైన శైలిలో తెలివితేటలతో ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావటం కానీ, చక్కగా రెట్టింపు వేగంతో మీరు పనులలో ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింత శుభ ఫలితాలనైతే ఇవ్వనుందండి. ఆశించినంత వరకు అన్నింటా కూడా మీరు ముందంజలో ఉండటమే కాకుండా ప్రతి పనిలో కూడా మీదే పైచేయిగా ఉండబోతుందండి. పనిలో కొంతవరకు పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏ పని చేస్తున్నా ఆ పనులన్నింటినీ కూడా చక్కగా మీరు శ్రద్ధతో సాయశక్తులా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను, చికాకులను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారో అవి వ్యక్తిగత పరమైనవైనా అయి ఉండొచ్చు, లేదా మీ వృత్తిరీత్యా ఏదైనా సమస్యలైనా అయి ఉండొచ్చు. అటువంటి వాటన్నిటికీ కూడా ఈరోజు చక్కగా పరిష్కార మార్గాలు రావటం కానీ, లేదా మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలతో వాటిని అన్నిటినీ పరిష్కరించుకోవటం కానీ, వాటి నుంచి బయటపడటం కానీ ఇట్లాంటివైతే ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మానసికంగా మీకు ఎంతో ప్రశాంతతనైతే కలుగజేస్తుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, డబ్బుపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా చక్కటి లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. దేనిలో మీరు చేయి పెట్టినా అందులో చక్కగా రాణించగలుగుతుంది. అంటే అన్ని విషయాలలోనూ కూడా వృద్ధినైతే చూడగలుగుతారండి. ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుందండి. ఆ విధంగా ప్రతి పనిలోనూ కూడా మీకు కలిసి రావటం, ఆదాయ మార్గాలు పెరగటం, ఆదాయం రెట్టింపు అవ్వటం మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ఆర్థిక పరంగా, డబ్బు పరంగా నిలదొక్కునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా కొంతవరకు ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. మీ ఖర్చులను చక్కగా వాయిదా వేసుకోవటం, ఏదైనా అనవసరమైన ఖర్చులు వచ్చినప్పుడు వాటిని వదులుకోవటం ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. ఎంత పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ నిర్ణయాల విషయంలో మీరు తగ్గుముఖం పట్టే విషయమే ఉండదండి. ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటినీ కూడా ఒకదాని వెంట ఒకటి చకచకా మీరు అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే అనుకున్నారో, మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా సాధించే క్రమంలో చక్కటి నిర్ణయాలతో, ఏకాగ్రతతో, మనోబలంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే మీరంటే పడని వ్యక్తులు, మీ ఎదుగుదలని చూడలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. వారు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ, లేదా మాటల ద్వారా కానీ మీ పనులలో ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ మీరు వారిని పట్టించుకోకుండా ఉండటం, లేదా మిమ్మల్ని ఉద్రేకపూర్వకమైన విషయాలకు లోన చేసే విధంగా వారు మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి మీరు వెనుదొలగడం ఇట్లాంటివి చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అనుకున్న సమయానికల్లా మీ పనులను కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విషయాలలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలను జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఎంత పని భారం అనిపించినప్పటికీ కూడా కొంతవరకు మీ మనసుకు నచ్చిన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవ సంబంధమైన విషయాలపైన కూడా కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. మీకు ఇష్టమైన వ్యక్తులతో కాసింత మాట మంచి సందర్భాల అనుసారం చేయగలుగుతారు. అన్ని విషయాలలో కూడా మీ తెలివితేటలతో నిర్ణయాలను తీసుకుంటూ మీకు వీలైనంత వరకు మీరు అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారు. దైవ బలం కూడా మీ వెన్నంటే ఉంటుందండి. చక్కగా దైవానుగ్రహంతో అన్ని పనులలోనూ కూడా విజయాలను సాధించగలుగుతారండి.
అయితే మిమ్మల్ని చూసి, మీ ఎదుగుదలని చూసి ఓర్వలేని వారు మాత్రం మిమ్మల్ని కించపరచాలని, మిమ్మల్ని తక్కువ చేయాలని, లేదా మీ ఎదుగుదలను ఆపివేయాలని ఇట్లాంటి ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారండి. అటువంటి వారి విషయంలో మాత్రం కాసింత జాగ్రత్తను వహిస్తూ మీరు తెలివితేటలుగా ముందుకు వెళ్ళటం వలన అన్నింటా కూడా విజయాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సక్రమంగా మీరు ఈరోజు నిర్వర్తించుకోగలుగుతారండి. కుటుంబ అవసరాలకు సరిపడా నూతన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, లేదా మీ కుటుంబ సభ్యుల కోసం ఏదైనా వారికి అవసరమైన వాటిని కొనుగోలు చేయటం కానీ, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. చక్కగా కుటుంబ అవసరాలకి పొదుపు చేసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా కుటుంబ సభ్యుల నుంచి చక్కటి స్ఫూర్తిని పొందగలుగుతారు. వారి అన్ని విషయాలలోనూ కూడా మీకు వెన్నంటే ఉండటం మీకు మానసికంగా మరింత ధైర్యాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు ఏకీభవించటం, వారు గౌరవించటం కూడా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు మీకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, జాగ్రత్తలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అనుకున్న సమయానికల్లా మీ పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. మీరు అనుకున్న విధంగా, చక్కగా కోరుకున్న విధంగా మీరేదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకుని గౌరవప్రదమైన స్థానంలో మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీరు అనుకున్న విధంగా చక్కగా పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా పెట్టుబడులు పెట్టుకుంటూ మీరు మీ శ్రేయోభిలాషుల యొక్క నిర్ణయాలతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ అనుకోని విధంగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ చక్కగా జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న గౌరవప్రదమైన చక్కటి స్థానాన్ని దక్కించుకుని ఎంతో సంతోషంగా చక్కటి ఆదాయంతో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా చక్కగా మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. మీ వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించడం మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఈ రాశిలో స్త్రీల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా దానికి మీరు పెద్దపీట వేయకుండా మీ పనులన్నిటినీ కూడా బాధ్యతగా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి.
మీరేవైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా మీ కుటుంబ సభ్యులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ సన్నిహితులు కానీ మీకు సహాయ సహకారాలు అందించడం మానసికంగా మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. చక్కటి సమయాన్ని మీ వ్యక్తిగత వ్యవహారాల కోసం వినియోగించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో నడిపించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కటి లాభాలతో వ్యాపార విస్తరణ చేస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా సకాలంలో మీ పనులన్నిటినీ సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాల అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు వెన్నంటే ఉండటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా మీరు మీ భవిష్యత్తుకు అవసరమైన చక్కటి నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈరోజు ముందంజలో ఉండగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా కాలమైతే కలిసి వస్తుందండి. మీ ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో సునాయాసంగా అమలుపరుచుకోగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలకి అందరి ఆమోదం లభిస్తుంది. ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క సంతోషంగా మీరు మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీ మాటే పై చేయిగా ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూల ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.